నేను, మా నాన్న, మా చిన్నాన్న ముగ్గురం కలిసి ఏదో అలా గన్పూర్‌కి వచ్చిన పని చూసుకొని వెళ్తా ఉంటే మెడికల్ షాప్‌లో టాబ్లెట్లు తీసుకొని పక్కన ఉన్న షాప్‌లో కోడిగుడ్లు తీసుకొని అయితే ఇంటికెళ్ళిన. నా చిన్ననైతే కొత్తగా ట్రై చేస్తాండు ఎగ్ కర్రీ. సరే అని చెప్పి అలా మూకుడు పెట్టి ఆయిల్ పోసి అయితే ఫస్ట్ అయితే ఆమ్లెట్ వేసింది. అలా 4 ఆమ్లెట్ వేసి పక్కన పెట్టుకొని దాని తర్వాతకి మళ్ళీ గిన్నెలో కొత్తగా ఆయిల్ పోసుకొని అందులో పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు వేసేసి మంచిగా ఎంచుకుంది. అలా 10 మినిట్స్ అయితే మంట సిమ్‌లో పెట్టి అలా ఉల్లిగడ్డలు అన్నీ ఉడికిన తర్వాత అందులో కావాల్సినంత ఉప్పు ఇంకా పసుపు వేసుకొని అయితే మంచిగా కలుపుకొని దాని తర్వాత అయితే లాస్ట్‌కి కారం వేసుకొని అందులో ముందే రెడీ చేసి పెట్టుకున్న ఆమ్లెట్లు అయితే ఒకటి అందులో వేసేసి ముందే వేసుకున్న కర్రీ అంతా ఆమ్లెట్లకు అంటుకునేటట్టు చేయాలి. దాని తర్వాతకి అయితే అందులో కొన్ని వాటర్ పోసి కూర ఉడికేంత లోపు అయితే ఏం చేయాలి అర్థం కాక నేను మా షైన్ మరికాడు అలా అయితే బయటకంటే ఎక్కడికో కాదు ఇంట్లో వాటర్ అయిపోయినాయి తాగడానికి ఏం లేవు అని చెప్పి నేనైతే రిక్కాని తీసుకుని వెళ్తాను నేను కూడా వస్తాను అని చెప్పింది షైన్. సరే అని చెప్పి దాన్ని తీసుకుని అయితే వాటర్కి అయితే వచ్చేసాయి రాగానే పక్కన పెట్టేసి వాళ్ళకైతే షాప్కి వెళ్ళి అలా కూరకర బాగా పెట్టుకొని తినేసి ఇంటికి వెళ్ళేసరికి అయితే కూర రెడీ అయిపోయింది. అలా వేడి వేడి అన్నంలోకి అయితే ఆమ్లెట్ కర్రీ వేసుకొని తినడానికి మాత్రం టేస్ట్ మాత్రం వేరే ఉన్నది. ఇక మరి రిక్కాడ్ అయితే కుమ్మేసిన టేస్ట్ మాత్రం మస్తున్నా అంటే సరే మళ్ళీ ఉంటాయా.